లోక రక్షకుడు కరుణామయుడు యేసుక్రీస్తు పుట్టిన పవిత్రమైన రోజున క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. ఈ రోజు అందరూ క్రిస్మస్ పండుగలు జరుపుకుంటున్నారు. ఈ పర్వదినాన ప్రపంచవ్యాప్తంగా ఉండే చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. మన దేశంలో గోవా, కేరళ వంటి రాష్ట్రాలతో పాటు క్రైస్తవులు ఎక్కువగా ఉండే ప్రాంతాలన్నింటిలోనూ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవముగా జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడము ఆనవాయితీగా వస్తుంది. అంతేకాకుండా ఈ పండుగ వేళ శాంతాక్లాస్ కోసము ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తుంటారు. ఈ సందర్భంగా క్రిస్మస్ పండుగ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము. యేసుక్రీస్తు పుట్టినరోజు. ఈ రోజు యేసుక్రీస్తు పుట్టినరోజు. చరిత్ర ప్రకారము యేసుక్రీస్తు పుట్టిన తేదీలో అనేక తేడాలున్నాయి. కానీ క్రైస్తవుల నమ్మకం ప్రకారము డిసెంబర్ 25వ తేదీన మేరీ మాతకు యేసుక్రీస్తు జన్మించాడని చాలా మంది నమ్ముతారు. మేరీ మాతకు గ్యాబ్రియెల్ అనే దేవదూత కనిపించి, అమ్మా, నువ్వు దేవానుగ్రహం వల్ల గర్భం దాలుస్తావు, ఓ గొప్ప బిడ్డను కంటావు, తనకు యేసు అను నామకరణము చెయ్యండి, ఎందుకంటే తను సాక్షాత్తు ఆ దేవుడి బిడ్డ అని చెప్పి మాయమవుతాడు. దేవుని బిడ్డ. హేరోదు అనే చక్రవర్తి బాలయేసును కాబోయే యూదుల రాజుగా భావించి సంహరించాలని చూస్తారు. ఇది తెలుసుకున్న మేరీ జోసెఫ్లు వారికి కనిపించకుండా బెత్లెహేము వదిలి వెళ్తారు. ఆ సమయంలోనే ఓ సత్రం యజమాని తన పశువుల పాకలో వారికి నివాసం ఏర్పాటు చేశాడు. అప్పుడే మేరీ మాత యేసుక్రీస్తుకు జన్మనిస్తుంది. అదే రోజు రాత్రి ఆకాశం నుంచి ఓ దేవదూత వారి దగ్గరికొచ్చాడు. అదే సమయంలో అక్కడ ఉన్న గొర్రెల కాపరులు ప్రకాశవంతమైన వెలుగును చూసి కంగారు పడ్డారు. అప్పుడు మీరేమీ భయపడకవాకండి, ఒక శుభవార్త చెప్పేందుకు వచ్చాను. ఈ రోజు బెత్లెహేములో లోక రక్షకుడు జన్మించాడు. తానే మీకు ప్రభువు. పశువుల పాకలో అమ్మ పొత్తిళ్లలో నిద్రిస్తుంటాడని, ఇవే తన గుర్తులని చెబుతాడు. అదే సమయంలో దేవదూతలందరూ దేవుడిని స్తుతిస్తూ పాటలు పాడే ఒక్కసారిగా మాయమయ్యారు. 2000 సంవత్సరాల క్రితం. అనంతరము గొర్రెల కాపరులు ఆ పశువుల పాకలోకి వెళ్లి చూడగా శిశువుతో పాటు మేరీ జోసెఫ్లను చూశారు. దేవదూత తమకు చెప్పిన వివరాలను అందరికీ తెలిపారు. అలా 2000 సంవత్సరాల క్రితం డిసెంబర్ 24వ తేదీ 12 గంటల తర్వాత యేసు జన్మించాడు. దీంతో ప్రతి సంవత్సరము 25వ తేదీ రోజున క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. శాంతాక్లాస్ గిఫ్ట్లు, ఒకరికొకరు గిఫ్ట్లు కూడా ఇచ్చుకుంటారు. మరొక కథనం ప్రకారం అయితే క్రిస్మస్ ముందు రోజు రాత్రి శాంటా తాత ఆకాశము నుంచి వచ్చి తమకు గిఫ్ట్లు ఇచ్చి వెళ్తాడని చాలా మంది నమ్ముతుంటారు. అందుకోసము తమ ఇళ్ల ముందు క్రిస్మస్ ట్రీకి మెజోళ్లు వేలాడదీస్తారు. వాటితో శాంటా తాత గిఫ్టులకు వేసి వెళ్తాడని చాలా మంది నమ్ముతారు. క్రిస్మస్ సందర్భంగా పేదలకు దాన ధర్మాలు చేయడము, మిషనరీలకు విరాళాలు ఇవ్వడము, లోకహిత కోసము ప్రత్యేక ప్రార్థనలు చేయడము సాంప్రదాయముగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.